దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలంటూ ఇంతకుముందు గత శాసనసభలో కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ఒక తీర్మానం కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో చేయడం జరిగింది, పంపించడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఈరోజు మన చట్టసభలో మనం కూడా ఇదే తీర్మానం మళ్ళీ చేస్తూ ఈరోజు పంపిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ఎందుకు ఈ తీర్మానం చేయాల్సి వస్తా ఉంది అనే దానికి చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇదే విషయం సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది. ఆ కేసులో ఆంధ్ర రాష్ట్రం తరపున అఫీషియల్ గా ఇంప్లీడ్ అయ్యి మన వాదన వినిపిస్తా ఉన్నాం ఈ విషయంలో చెప్పడానికి. కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక దళితుడు ఇది వరకు తాను ఆచరిస్తా ఉన్న మతాన్ని విడిచి మరొక మతంలోకి తాను వెళ్ళినంత మాత్రాన వారి సాంఘిక గాని ఆర్థిక గాని జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాదు అన్న సంగతి ఇక్కడ ఉన్న మన అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా కేవలం మతం మార్పిడి వల్లనే వీళ్లకు రావాల్సిన ఎస్సీల హక్కులను వీళ్లకు రాకుండా పోవడం అన్నది అన్యాయము అని చెప్పి ప్రధానంగా ఖచ్చితంగా నమ్ముతా ఉన్న సభగా ఈ తీర్మానం చేసి వాళ్లకు తోడుగా ఉండే కార్యక్రమం ఖచ్చితంగా మెసేజ్ పంపించడం కోసం మరొక తీర్మానం కూడా చేసి పంపిస్తా ఉన్నాం అధ్యక్ష.